ఒక పక్క ప్రళయం, కని విని అని రీతిలో బీభత్సం జరుగుతుంది. ఇళ్లు కూలిపోతున్నాయి, చెట్లు విరిగిపడుతున్నాయి, వాహనాలన్నీ ఎగిరెగిరి పడుతున్నాయి. కళ్ల ముందే ఉప్పెన్లా కెరటాలు ఎగిసిపడుతూ భయాన్ని పరిచయం చేస్తుంటే, అలాంటి సమయంలో ఆ విజువల్స్ అన్ని మనందరి కోసం షూట్ చేయడం అంటే గుండె ధైర్యం కావాలి. ఆ ధైర్యం మిస్టర్ ఈశ్వర్లో ఉంది. నా పేరు సిహెచ్వి ఈశ్వర్రావు. నేను టీవీ5 సీనియర్ కరెస్పాండెంట్ని. మా కెమెరామెన్ కేవీ అప్పారావు. అయితే ఇద్దరం కలిసి ముందు ఈ హనుమంతువాక్ ఏరియా నుంచి ఈ కైలాసగిరి దగ్గర ఉన్న తీరం దాటిన ప్రాంతం రికార్డ్ చేయడానికి, మాక్లైవ్ చేయడానికి వచ్చాము ఇక్కడికి. ఆ కెరటాలు అప్పటికే 4 మీటర్లని ఆ ప్రాంతంలో ఎగిసిపడుతున్నాయి. దాదాపుగా చాలా స్తంభాలు కూలిపోయి ఉన్నాయి, చాలా చెట్లు కూలిపోయి ఉన్నాయి, హోర్డింగ్లు ఎగిరి వస్తున్నాయి. ఆ ఓరి గాలిలోనే కరెంటు స్తంభాలు, కరెంటు వైర్లు అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పించుకుంటూ, అంటే దారి లేకపోతే మరో పక్కన దారున్న ఏరియాలోకి వెళ్ళి ఆ ఏరియా నుంచి మేము ఇద్దరం కూడా హెచ్బి కాలనీ ఏరియా దగ్గర చేరుకున్నాం. రోడ్డుకి అడ్డంగా పెద్ద చెట్టు ఒకటి పడిపోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు సముద్రం చూస్తే చాలా దారుణంగా అనమాట. ఆ ఓరి గాలికి నేను ఎగిరిపోవడం జరిగింది, మా కెమెరామ్యాన్ కూడా ఎగిరిపోవడం జరిగింది. అంటే అతను ఆ పక్క రైల్స్ కి గుద్దుకున్నాడు, నేను ఇలాగే ముందుకెళ్లి ఈ రైల్స్ కి గుద్దుకోవడం జరిగింది. నేను ఇలాగా ఈ కాలుని ఇలా తీసి ఇందులో ఇలా పెట్టి, ఇలా చేయిపెట్టి, అక్కడ కెమెరామ్యాన్ కి ఈ కింద అంటే ఈ సమీప ఏరియాలో ఉన్న వ్యక్తి ఇక్కడ రావడంతో అతన్ని మా కెమెరామ్యాన్ పట్టుకుంటే కాసేపు ఒక 2-3 నిమిషాలు పట్టుకోండి. ఆ కెమెరామ్యాన్ ఇలా బాహువుల మధ్య ఇలా పెట్టుకుని ఇలాగా పెట్టించి అతన్ని డైరెక్షన్ ఇచ్చి అతను చేయించడం జరిగింది. హలో ఈశ్వర్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. కూర్చోండి. ఏవి చూశాను, వీడియో మీ అమ్మ తీశారు. కాలు అలా వేసి దాంట్లో వేసి అక్కడ లాక్ అయ్యి, అప్పుడు ఎంత స్పీడ్ లో ఉన్నాయండి గాలి? ఎంత స్పీడ్ లో ఉంది ఆ టైంలో? 200 అబౌవ్ సార్. 200 అబౌవ్ ఉంది. 200 అబౌవ్. దాంట్లో సాహసం చేసి, అంటే యాక్చువల్ గా నాకు అనిపించింది ఏంటంటే, నేను 200 అబౌవ్ అనుకున్నాను, కానీ వాతావరణ శాఖ తర్వాత 260 కూడా ఒక్కొక్క టైంలో వచ్చింది కదా. ఆ టైంలో కూడా మీరు బయట ఉన్నారా? ఆ టైంలో అంటే నేను కైలాసగిరి కొండ మీద ఉన్నాను. యాక్చువల్ గా ఉదయం నుంచి హైయెస్ట్ అంటే యాక్చువల్ గా సార్, ఇక తుఫాను తీరం దాటిందే కైలాసగిరి. అవును, అక్కడే దాటింది. ఎగ్జాక్ట్ అక్కడే దాని తీవ్రత మొత్తం ఎక్కడా లేనంత తీవ్రత కైలాసగిరిలోనే ఉంటది. అయితే యాక్చువల్ ఫస్ట్ మాకు ఉదయం 10:30 ప్రాంతంలో సమాచార శాఖ నుంచి నాకు మెసేజ్ వచ్చింది, తీరం కైలాసగిరి దగ్గర హిట్ చేసిందని. అదే విషయాన్ని వెంటనే మా ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేశాను, స్క్రోలింగ్ పెట్టాను. ఆ రోజు రాత్రి ఇంకా 12 గంటల నుంచి దాదాపుగా విశాఖ వాసులందరూ కాలరాత్రి చూస్తుంటారు సార్. నేనైతే మాత్రం పక్కన సౌండ్స్ అవి, అంటే నాకు నిద్ర పట్ల అసలు నేను పడుకోలేదు అసలు ఆ రోజు. ఎందుకంటే రేపు నేను చెప్పిన దానికంటే అసలు వారం రోజులుగా దాదాపుగా నేను వాతావరణ శాఖ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని ప్రతిరోజు దాదాపుగా ఒక 6-7 లైవ్లు ఇవ్వడం జరిగింది. అంటే తుఫాన్ ఎలా ఉండబోతుందో తెలుసు, కానీ హుదూద్ తుఫాన్ ఎంత తీవ్రంగా, అంటే దాదాపుగా నా 10 ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియన్స్ లో ఎన్నో తుఫాన్లు చూడడం జరిగింది. అంటే జల్ కానీ, నీలం కానీ, ఫైలిన్ కానీ, ఇలాంటివన్నీ. కానీ ఇప్పుడు ఈ తుఫాను ఇంత రేంజ్ వస్తుందని మాకు ఐడియా కూడా లేదు. కొంత ఉంది వాతావరణ శాఖ ద్వారా, కానీ ఇంత రేంజ్ లో వస్తుందనేది ఆ రోజు రాత్రి తెలిసిపోయింది. ఉదయం 5 o'clock నేను రెడీ అయిపోయాను. ఎందుకంటే 6 గంటలకి బులెటిన్ స్టార్ట్ అవుద్ది, 6 o'clock లైవ్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? డిఎస్ ఎంజిన్ నుంచి లేదు, ముందు ఆఫీస్కి వెళ్ళిపోవాలి.
ఇంటి దగ్గరికి బయటకు వచ్చాను నేను. బయటకు వచ్చి చూసేటప్పటికి మా ఇంటి ముందు పెద్ద చెట్టు పడిపోయింది సార్. చెట్టు పడిపోతే ఆ దారి ఎలా వెళ్ళాలి? అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఆ చెట్టు మీద నుంచి అదేంటి, బైక్. మీరు ఇంత గాలిలో ఇంత తుఫాన్లో బయటకు వెళ్ళారు కదా, వెళ్ళారు ఆ రైలింగ్లు పట్టుకుని అక్కడ నుంచి లైవ్ ఇచ్చారు. ప్రాణాలు పోతాయని భయం లేదా? అప్పుడు అనిపించింది సార్. అనిపించిందా? ప్రాణం అనిపించింది. పోయింది. ఎందుకంటే ఎప్పుడో ఇక ఇంటికి వెళ్ళాం మనం. అంటే నేను 4 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత దీని తీవ్రత బాగా ఇంకా పెరిగింది సార్. ఇసుకతోట ఏరియా నుంచి హనుమంతవాక ఏరియాకి 3 కిలోమీటర్ల హైవే రూట్ సార్. ఆ రూట్ లో దాదాపుగా 200 పైగా విండ్ స్పీడ్ వస్తుంది. నేను మా కెమెరామెన్ అప్పారావు వెనకాల అతను కూర్చున్నాడు, నేనేమో బైక్ నడపడం. అప్పటికే ఈ విండ్ స్పీడ్ లో ఆపోజిట్ విండ్ స్పీడ్, ఆ స్పీడ్ లో బైక్ మూవ్ అవ్వట్లేదు సార్. నేను ఫస్ట్ 4th 3rd 2nd 1st ఏ గేర్ వేసినా స్పీడ్, నా బైక్ స్పీడ్ 10 కిలోమీటర్లు కూడా వేగం దాటలా. పైగా తోసేస్తుంది. నాకు లెఫ్ట్ సైడ్ బైకులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, అంటే కొట్టేసి పాడేసి వదిలేసి వెళ్ళిపోయినవి ఉన్నాయి. అతను అసలు కెమెరా పట్టుకుని ఎలా తీశాడు? అప్పుడు తీయడం లేదు సార్. తర్వాత ముందు కైలాసగిరికి వెళ్ళి తీయాలి. మా లక్ష్యం ఒకటే సార్, కైలాసగిరికి వెళ్ళి. రోడ్ అంతా బ్లాక్ అయిపోయినాయి, చెట్లు పడిపోయి ఉన్నాయి, స్తంభాలు పడిపోయి. ఎందుకు అనిపించిందండి ఇంత 200 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగం పై ఉన్న విండ్లోంచి వెళ్ళి తీయాలి అనేది ఎందుకు అనిపించింది? జర్నలిస్ట్ సార్, జర్నలిజం తెగిచేస్తారా? జర్నలిస్ట్ అంటే అంతే సార్, కసి. ఏదైనా కానీ ఏదో ప్రపంచం. ఇప్పుడు నేను ఆ విజువల్స్ ఏ మీడియా తీలా, ఓన్లీ తీసింది TV5 ఓన్లీ. ఆ విజువల్స్ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చూసి అప్రిషియేట్ చేయడమే కాకుండా ఎందుకు ఇంత రిస్క్ చేసావు అంటే నాకు అనిపిస్తుంది, ఏం అవసరం ఇంత రిస్క్. కానీ ఆ విజువల్స్ ఇప్పుడు నేను చూపించడం వల్ల కదా సార్ ప్రపంచానికి చూడడం జరిగింది. లేకపోతే ఆ విజువల్స్ అసలు ఆ హుదూద్ తుఫాన్ అంటే ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. అలాంటి హుదూద్ తుఫాన్ తీరం దాటిన దగ్గర సముద్రం ఎలా ఉంటుంది అనేది మేము తీసిన విజువల్స్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. అంత వేరే ఏ మీడియా కూడా అక్కడికి వెళ్ళలేదు, తీయలేదు. అయితే ఆ రోడ్లో రిటర్న్ వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు మాకు తెలుసు ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని మాకు తెలుసు సార్. కానీ మేము ఒకటే అక్కడ ఉంటే పోతారని తెలుసు. అక్కడ ఉంటే పోవడం కదా సార్. మరి ముందు మేము ఉండిపోతే ఈ విజువల్ మరి మేము కష్టపడి తీసింది ఎలా? వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి, 3G ద్వారా దీన్ని పంపించాలి. అదే మా లక్ష్యం. ఏంటంటే ఆ వీడిని ప్రపంచానికి అందించాలి. చేరుకోలేదు సార్. చేరుకోవడానికి అక్కడ కైలాసగిరి దగ్గర నుంచి అంటే వెళ్ళేటప్పుడు 100 చెట్లు కూలిపోయి ఉంటే రిటర్న్ వచ్చేటప్పుడు 500-600 కూలిపోయి. ఏం చేశారు? ఎక్కువ అంటే ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తే ఈ జర్నీ, ఈ హుదూద్లో జర్నీ, రిటర్న్ మేము 3:30కి చేరుకున్నాం. ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ అండి. మీరు చాలా కష్టపడి ఫెంటాస్టిక్ జాబ్. అండ్ మీ ఇలాంటి వాళ్ళు లేకపోయింటే మేము ఆ విజువల్స్ కూడా చూసేవాళ్ళం కాదు. ఐఎమ్ షూర్ మీరు తీసిన విజువల్స్ సైంటిఫిక్ గా కూడా బాగా ఉపయోగపడతాయి. వెరీ వెల్ డన్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రిపోర్టర్స్ ప్రాణాలకు తెగించి రిపోర్ట్ చేస్తారు. ఇలాంటి టైంలో ఇన్ఫర్మేషన్ కోసం డ్యూటీ చేసే వారందరికీ నా సెల్యూట్. చేపల